హాయ్ అండి. మరో మంచి రెసిపీతో మీ ముందుకొచ్చేసాను. ఈరోజు ఈ వీడియోలో ఆలు పరోటా ఎలా తయారు చేయాలో చూద్దాం. ఆలు పరోటా ఇలా చేశారంటే మెత్తగా, టేస్టీగా చాలా బాగుంటాయి. ముందుగా ఈ వీడియో చూసినట్లయితే లైక్ కొట్టడం మాత్రం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కొట్టే ఒక లైక్ వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. అలాగే నేను చేసిన రెసిపీస్ ఎలా ఉన్నాయన్నది నాకు కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ ఆలు పరోటా ఎలా తయారు చేయాలో చూద్దాం. అర కేజీ చపాతీ పిండి తీసుకుని శుభ్రంగా జల్లించుకోవాలి. ఇందులోకి ఒక స్పూన్ సాల్టు, కొద్దిగా ఆయిల్, చిన్న గ్లాస్తో పాలు వేసుకొని పిండి మొత్తం బాగా కలుపుకోవాలి. పిండిని ఇలా బాగా కలుపుకున్నాక కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని పిండి ముద్ద అయ్యే వరకు బాగా కలుపుకోవాలి. పిండిని ఇలా ముద్దలా కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకుని ఇలా చూపించిన విధంగా బాగా కలుపుకోవాలి. చపాతీ పిండి కంటే కొంచెం మెత్తగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా కలుపుకున్న ఈ పిండిని మూత పెట్టుకుని పక్కన పెట్టుకోవాలి. బంగాళాదుంపలు అర కేజీ తీసుకున్నాను. వీటిని శుభ్రంగా కడుక్కొని కుక్కర్లో 3 విజిల్స్ వేయించుకొని తొక్కలు శుభ్రంగా తీసుకోవాలి. ఇలా తొక్కలు శుభ్రంగా తీసుకున్న ఈ దుంపలను ఇలా మెత్తగా చేసుకోవాలి. ఇలా మెత్తగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 2 ఉల్లిపాయలు, 3 పచ్చిమిరపకాయలు, 1 టమాటా ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి. మనం ముందుగా ఉడకబెట్టుకున్న బంగాళాదుంప. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఈ ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత టమాటో ముక్కలు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇందులో 1 స్పూన్ కారం, 1 స్పూన్ సాల్ట్, కొద్దిగా పసుపు, 1 స్పూన్ చికెన్ మసాలా వేసుకొని ఇలా బాగా కలుపుకొని వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడకబెట్టుకున్న బంగాళాదుంపను వేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకొని మూత పెట్టుకొని 5 నిమిషాలు సిమ్లో పెట్టుకొని బాగా మగ్గనివ్వాలి. ఇప్పుడు మనం ముందుగా కలుపుకున్న పిండి ఇలా బాల్స్ కింద చేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్నాక చపాతీ కర్రతో ఇలా చపాతీలా చేసుకోవాలి. ఇలా చపాతీ చేసుకున్న తర్వాత మనం బంగాళాదుంప
తయారు చేసుకున్నాం కదా, దాన్ని చపాతీలో ఒక స్పూన్ వేసుకొని ఇలా చుట్టూ మడతలు వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక పైన కొద్దిగా పిండిని చూపించిన విధంగా తీసుకొని ఇలా ఒత్తుకోవాలి. ఇలా చేత్తో పలచగా ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్నాక చపాతీ కర్రతో ఒకసారి ఇలా ఒత్తుకోవాలి. మరి ఎక్కువగా గట్టిగా అనకూడదు. ఇలా మెల్లగా చేసుకుని తీసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ కొంచెం పిండి తీసుకొని మళ్ళీ ముందు చూపించిన విధంగానే మళ్ళీ చేసుకోవాలి. ఈ పరోటాలు ఇలా చేశారంటే చాలా టేస్టీగా, మెత్తగా, చాలా బాగుంటాయి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ఈ పిండిని మొత్తం ఇలా చేత్తో బాగా ఒత్తుకోవాలి. ముందుగా చపాతీ కర్రతో ఎలా చేసుకోవాలో చూపించాను. ఇప్పుడు చేత్తో కూడా ఇలా పలచగా ఒత్తుకోవచ్చు. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఈ పరోటా వేసుకోవాలి. పరోటా ఇలా బాగా కాలిన తర్వాత తిరగేసుకొని రెండో వైపు కూడా బాగా కాల్చుకోవాలి. ఇప్పుడు రెండో వైపు కూడా కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని మళ్ళీ ఇంకో పరోటా వేసుకొని కాల్చుకోవాలి. ఇది కూడా బాగా కాలిన తర్వాత తిరగేసుకొని కాల్చుకోవాలి. ఇది బాగా కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. అంతే, ఎంతో సింపుల్ అండ్ టేస్టీగా ఆలూ పరోటా రెడీ. ఈ ఆలూ పరోటా మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. మరో మంచి రెసిపీతో మీ ముందుంటాను. బాయ్.